ఇచ్చొచ్చు అనడానికి కూడా వాళ్ళు పూర్వరంగం సిద్ధం చేసుకున్నారు. సో మొత్తం 22 మందిని మళ్ళీ విచారిస్తే అసలు మాకు ఏమీ తెలియదు, మేము అసలు వీళ్ళందరినీ కూడా మేము అసలు కొంతమంది అయితే మేము అసలు స్టేట్మెంట్స్ చేయలేదు, మేము సంతకాలు కూడా చేయలేదని చెప్పారు. కొంతమంది మమ్మల్ని బెదిరించారు, మేము చేసామని చెప్పారు. సో ఇటు కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఆ ఫిర్యాదుదో ఆ ఫిర్యాదులో కూడా అంటే ఫిర్యాదు ఇయటానికి కూడా ఆయన పోలీస్ స్టేషన్కి రాలేదన్న విషయాన్ని కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్తో సహా మిగతా ఆధారాలన్నీ కూడా సైంటిఫిక్గానే నిరూపించడానికి రాలేదు. తనని విచారణ చేశారు అనే ఇది కూడా రాంగే, అది కూడా రాంగ్ అని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లో వేసింది కదా. కాబట్టి ఇంత మొత్తంగా కూడా అసలు ఈ మొత్తం విచారాన్ని డీరైల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా కొత్త కట్టుకథ కలిగి జనాల్లో వేరే ఆలోచన కూడా రేకెత్తించేలాగా చేయటం అన్నది అందులో ఓవరాల్ గా మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ వేసిన సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే దర్యాప్తుని నిర్వీర్యం చేయడం కోసం, అంటే ముందుకు సాగకుండా సాగిన దర్యాప్తు కూడా ఎక్కడిదక్కడ అసలు ఏమీ క్లారిటీ లేకుండా అయిపోయే విధంగా చేయడం కోసం, అలాగే తాను కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అవినాష్ రెడ్డి పన్నిన ఒక ప్లాన్, ఇది ఒక కుట్ర అని ప్రభుత్వం అందులో పేర్కొన్నారు కదా. సో ఇది బూమెరాంగ్ అయింది, ఇది తిప్పికొట్టినట్టే అనుకోవాలి. దీనికి కూడా తెలుసు, కూడా వీళ్ళిద్దరు వెళ్ళారు ఇవన్నీ రిపోర్ట్ చేసేటప్పుడు వెళ్ళారు. అలాగే దీనికోసం ఏం చేశారంటే వివేకానంద రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన పిఏగా ఉన్న కృష్ణారెడ్డిని పావుగా వాడుకున్నారు. మరి ఆ కృష్ణారెడ్డి అన్నాళ్ళు చాలా కాలం పనిచేసిన ఆయనకి ఆయన కుటుంబానికి ఎందుకు ద్రోహం చేయాలనుకున్నాడో మనకు తెలియదు, భయపడ్డాడో అమ్ముడుపోయాడో తెలియదు. కానీ ఆయనను పావుగా వాడుకుంటే ఆయన వీళ్ళు చెప్పినట్టుగా ఒక మంచి కహాని నడిపించారు, ఒక స్టోరీ నడిపించారు. కింద నడుస్తున్న ట్రయల్ కోర్టులో ఒక మంచి కట్టుకథ కోర్టుకి వినిపించే ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు ఈ అఫిడవిట్ ద్వారా బయటకు వస్తుంది. అన్నిటికీ మించి ఈ కట్టుకథలు అల్లడంలో, దర్యాప్తును తప్పుదోవ పట్టించడంలో, సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టించడంలో, కోర్టుల్లో సునీతారెడ్డి మీద అలాగే వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడంలో, కోర్టులో తప్పుడు స్టోరీలు చెప్పడంలో, వీటన్నింటిలో ఇద్దరు పోలీస్ అధికారులు, రాష్ట్రంలో పనిచేసే ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఈ టీంతో, ఈ ముఠాతో చేతులు కలిపారు. ఇది ఇందులో ఇంకొక కీలకమైన పాయింట్. సో ఓవరాల్గా ఇది ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు, ఇది చేయడం ద్వారా ఇప్పుడు వీళ్ళు దొరికిపోయినట్టు కాదా, అనవసరంగా వాళ్ళంతా వాళ్ళే కంగారు పడిపోయి దొరికిపోయినట్టు కాదా, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే అవినాష్ రెడ్డి ఇదంతా నడిపించాడా అనేది ఇంకొక కీలకమైన పాయింట్ మనం చర్చించాల్సిన అవసరం ఉంది ఒక చిన్న బ్రేక్ తర్వాత. థ్యాంక్ యూ కృష్ణ.